హలో గైస్, నేను మీ బీజే. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడబోతున్నాం. ఈ టెంపుల్ ఎలా ఉంది, టెంపుల్ టైమింగ్ ఏంటి, ఈ టెంపుల్ లోన విశేషాలు ఏంటి అన్నిటిని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో చూడడానికి ముందు మన ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నారంటే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాండి ఇప్పుడు ఈ టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడు మనం చెన్నై సెంట్రల్ సబర్బన్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం తిరుత్తనికి ట్రైన్లు అయితే ట్రావెల్ చేసి వెళ్ళబోతున్నాం. ఈ సబర్బన్ రైల్వే స్టేషన్ నుంచి టైమింగ్స్ లో అయితే మనం తిరుత్తని వెళ్ళడానికి ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. టికెట్ ఫేర్ కూడా చాలా చాలా తక్కువగా ఉంది. మనం ఈ చెన్నై సబర్బన్ రైల్వే స్టేషన్ నుంచి తిరుత్తనికి వెళ్ళడానికి 25 రూపాయలు మాత్రమే అవుతుంది. ఇలా కాకుండా ఎక్స్ప్రెస్ లో వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, కానీ కొన్ని ట్రైన్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ చూసారంటే ఇక్కడ నుంచి తిరుపతికి 9:50 కి ఈమో ట్రైన్ అయితే అవైలబుల్ గా ఉంది. ఆ ట్రైన్ లోనే మనం ఇప్పుడు ట్రావెల్ చేసి తిరుత్తని అయితే వెళ్ళబోతున్నాం. ఫైనలీ మన ట్రైన్ అయితే వచ్చేసింది. రాండి అలానే వెళ్లి ట్రైన్లు అయితే ఎక్కేద్దాం. ఇక్కడ ఉన్న జనాలను చూస్తుంటే మనకి సీట్ అయితే దొరికేటట్లేదు. ఎలాగోలా ముందు దాకా వెళ్లి చూద్దాం. ఇక్కడ నుంచి మనం తిరుత్తని వెళ్ళడానికి 2 hours జర్నీ చేయాల్సి ఉంటుంది. డిస్టెన్స్ చూసామంటే 83 కిలోమీటర్స్ వస్తుంది. మనం ఇక్కడ నుంచి తిరుత్తని రైల్వే స్టేషన్ ని రీచ్ అవడానికి. ట్రైన్ అయితే మూవ్ అయింది, మనకి సీట్ దొరికింది. ఇక్కడ నుంచి 2 hours జర్నీ చేసి అలానే తిరుత్తని వచ్చి రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి టెంపుల్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. మనం రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటోలు, బస్సులు అయితే అవైలబుల్ గా ఉంటాయి. మనం డైరెక్ట్ గా ఆటోలో ప్రయాణం చేసి కొండపైకి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. అలా కాకుండా బస్సులో ట్రావెల్ చేసి వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కి బస్సులో ట్రావెల్ చేసి, బస్ స్టాండ్ కి పక్కన ఒక బస్ డిపో ఉంటుంది. ఆ బస్ డిపోలో నుంచి కొండపైకి అయితే బస్సు అవైలబుల్ గా ఉంటాయి. అక్కడ నుంచి మనం ప్రయాణం చేసి కొండపైకి అయితే వెళ్ళొచ్చు. దానికి అప్ అండ్ డౌన్ 20 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. మనం బస్సులో ఆటోలో కాకుండా దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న నడుచుకుని వెళ్తుంటే చాలా దగ్గర ఉన్నట్టు ఉంది. దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి 500 మీటర్ డిస్టెన్స్ లోనే మెట్ల మార్గం అయితే ఉంది. ఇప్పుడు మనం కొండపైకి మెట్ల మార్గంలోనే పైకి వెళ్ళబోతున్నాం. అలానే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ గుండు చేయించుకునే స్థలం అయితే ఉంది. మీరు ఎవరైనా గుండు చేపించుకోవాలి అనుకుంటే ఇక్కడైతే చేపించుకోవచ్చు. గుండు చేపించుకొని అలానే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో మనం స్నానం అయితే చేయొచ్చు. ఇక్కడ కోనేరుకు ముందు టెంపుల్ కి పక్కన కొండ. ఈ వ్యూ చూడడానికి చాలా చాలా బాగుంది. కోనేరు బాగుంది, కానీ కింద కాళ్ళు పెడితే కాళ్ళు జారిపోతున్నాయి. కింద మొత్తం ఫుల్ గా పాసిగా ఉంది. మీరు స్నానం చేసేటప్పుడు చాలా సేఫ్టీగా చేయండి. ఇక్కడ చూసామంటే ఈ బోర్డు లో మెన్షన్ చేస్తున్నారు కోనేరు చాలా లోతుగా ఉందంట. అందుకని లోపలికి ఎవరిని వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఒకవేళ మనం లోపలికి వెళ్లితే మనకేమైనా జరిగితే ఈ నిర్వాహం జవాబుదారీ కాదు అని చెప్తున్నారు. మీరు స్నానం చేయాలి, కాళ్ళు తడుపుకోవాలి అనుకుంటే చాలా సేఫ్టీగా చేయండి. ఇక్కడ నుంచి మెట్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళడానికి 365 మెట్లు అయితే ఉన్నాయి. అంటే 365 రోజులకి 365 మెట్లని రిప్రజెంట్ చేస్తున్నారు. ఎండకి చెప్పులు లేకుండా మెట్లు ఎక్కుతుంటే కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. నాకైతే నిప్పుల మీద నడుస్తున్నట్టుంది. కాళ్ళు అయితే భలే కాలుతున్నాయి. ఇంకా నడవడం కాదు, పరిగెత్తడమే. ఈ మెట్ల మార్గంలో అక్కడక్కడ మండపాలు అయితే ఉన్నాయి. ఆ మండపాల దగ్గర ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళామంటే ఈజీగా పైకి వెళ్ళొచ్చు. మనం ఒకే టైంలో వెళ్ళాలంటే కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. అలానే మెట్ల మార్గంలో పక్కనే చాలా షాపులు అయితే ఉన్నాయి. ఆ షాపులలో మనం పూజ సామాన్లు ఏమైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే కొన్ని షాపులు క్లోజ్ చేస్తున్నారు, కొన్ని షాపులు మాత్రమే ఓపెన్ లో ఉన్నాయి. ఒక్కో 50 మెట్లకి ఒక్కొక్క మండపం ఉంది. మండపంలో నిలబడి వెళ్తుంటే బాగుంది. మనం ఒకే టైంలో పైకి వెళ్ళాలనుకుంటే మనం పైకి వెళ్ళిపోతాం. 365 మెట్లు కదా, ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు అనుకున్నా, కానీ నడుస్తుంటే తెలిసింది అప్ప నడిచి వచ్చే దారిలోనే దేవుడైతే కనపడ్డాడు. ఈ గుడిలో నాకు నచ్చింది ఏంటంటే ఈ గోపురమే. అసలు చూడడానికి ఎలా ఉందో చూడండి. ఆ గోపురం మధ్యలో వేలు చూడడానికి అద్భుతంగా ఉంది. కానీ ఇలానే మనం పైకి అయితే వెళ్ళలేము. ఆ గోపురం దగ్గర చాలా వరకు ఇంకా ఇంప్రాసెస్ లో ఉంది. అందుకని పక్కనే వేరే మెట్లు ఉన్నాయి. ఆ మెట్లలోనే మనం పైకి వెళ్ళబోతున్నాం. రాండి వెళ్దాం. ఇప్పుడు మనం 300 మెట్లు అయితే ఎక్కి వచ్చేసాం. ఇక్కడ చూసామంటే అక్కడక్కడ షాపులు అయితే ఉన్నాయి. షాపులలో నీళ్లు, జ్యూసు, ఐసు ఏం కావాలన్నా మనం తీసుకోవచ్చు. అలానే ఇటుపక్క చూస్తే ఇక్కడ ఒక చిన్న వినాయకుడి గుడి అయితే ఉంది. గుడికి పక్కనే ఈ మెట్లు వెళ్తున్నాయి కదా, ఈ దారినే మనం ఇప్పుడు కొండపైకి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఈ గోపురం ఉన్న మెట్లు అయితే ఇన్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఈ పక్కన మెట్లు అయితే కొత్తగా కట్టున్నారు. ఈ మెట్లలోనే మనం కొండపైకి వెళ్ళబోతున్నాం. రాండి వెళ్దాం. ఇక్కడికి వచ్చాక ఇక్కడ 2 మెట్లు అయితే కనబడుతున్నాయి చూడండి. ఈ 2 మెట్లు కొండపైకి వెళ్తాయి, కానీ ఒకటి పైకి వెళ్లే దారి, ఒకటి కిందకి వచ్చే దారి. కానీ మనం ఈ 2 మెట్ల దారిలో దేంట్లైనా పైకి వెళ్ళొచ్చు, కిందకి రావచ్చు. ఇంకో 50 మెట్లు అయితే ఉంటాయి అనుకుంటున్నా. 50 మెట్లు ఎలాగోలా ఎక్కేస్తే పైకి అయితే వెళ్ళిపోతాం. ఫైనలీ పైకి అయితే వచ్చేసాం. మధ్యలో గుడి చూడడానికి చాలా 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 బాగుంది. ఈ గుడిలో సుబ్రహ్మణ్య స్వామితో పాటు వల్లి దేవసేన సన్నిధిలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ గుడి ఎలా ఉంది, ఈ గుడిలో ఏమేమి ఉన్నాయి అనేది చూసేద్దాం. ఈ గుడి చుట్టూ 4 పక్కల ఈ మ్యాప్ బోర్డు అయితే ఉంటుంది. ఈ బోర్డు లో చూసి మనం ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు.
ఈ గుడిలో ముఖ్యంగా ఏమేమి ఉన్నాయంటే మెడికల్ సెంటర్ అయితే ఉంది. మనకి ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఆ మెడికల్ సెంటర్ కి మనం వెళ్ళొచ్చు. దాంతో పాటు వీల్ చైర్ అయితే అవైలబుల్ గా ఉంది. దాంతో పాటు మనం రెండు విధాలుగా దర్శనం అయితే చేయొచ్చు. ఒకటి ఫ్రీ దర్శన్, ఇంకోటి 100 రూపీస్ పే చేసి వెళ్లే దర్శన్. కానీ ఈ రెండిటికి పెద్ద తేడా ఏం ఉండదు. 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు తేడా వస్తుంది అంతే. ఆ తర్వాత బుక్ స్టాల్ ఉంది, అన్నదానం హాల్ ఉంది, ప్రసాదం స్టాల్ ఉంది. దాని తర్వాత డ్రింకింగ్ వాటర్ అక్కడక్కడ ఉంటాయి. దాని తర్వాత ముఖ్యంగా టాయిలెట్స్ ఉన్నాయి. ముందుగా మనం లోపలికి వెళ్లి దర్శనం అయితే చేసుకొని వద్దాం. ఎండకి నార్మల్ గా నడవలేమని కింద ఈ మ్యాట్ అయితే వేసి ఉన్నారు. ఈ మ్యాట్ చూసామంటే ఈ గుడి చుట్టూ వేసి ఉంటారు. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఉప్పు మిరియాలు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ పక్కనే చాలా అంగట్లలో ఉప్పు మిరియాలు అయితే అమ్ముతున్నారు. ఆ మిరియాలు ఉప్పు తీసుకొని చాలా మంది డిస్చి తీసి ఇక్కడైతే వేస్తున్నారు. గర్భగుడికి ఎదురుగా అయితే ఇలా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఇక్కడ ఒక వేలు ఉంది, ఆ వేలు చుట్టూ తిరిగి దండం అయితే పెట్టుకుంటున్నారు. ఇక్కడ చూసామంటే మనం రెండు విధాలుగా దర్శనాలు అయితే చేసుకోవచ్చు. ఒకటి స్పెషల్ దర్శన్, ఇంకోటి ఫ్రీ దర్శన్. రెండు ఖాళీగానే ఉన్నాయి, అందుకని మనం ఫ్రీ దర్శన్ లోనే లోపలికి వెళ్లి దర్శనం అయితే చేయొచ్చు. లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకి ఫోన్ లో వీడియో తీయడానికి అలౌడ్ అయితే లేదు, అందుకని లోపలికి వెళ్లి దర్శనం అయితే చేసుకొని బయటకు వస్తాను. దర్శనం చేసుకొని అలానే బయటికి అయితే వచ్చేసాను. దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. గుడికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి లోపలికి వెళ్లి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి అయితే బయటకు వస్తున్నాం. మించిపోతే 10 నిమిషాలలో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ గుడి చుట్టూ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తిరిగి చూసేద్దాం. ఈ పక్కనే చూసామంటే ప్రసాదం స్టాల్ అయితే ఉంది. మనం ప్రసాదం లాస్ట్ గా వచ్చి తీసుకుందాం, కానీ స్టాల్ అయితే ఇక్కడ ఉంది. మనకి ఇక్కడ లడ్డు వడ అయితే అమ్ముతారు. అవి కావాలంటే మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. అది కాకుండా పులిహార, అది కాకుండా అతిరాసం కూడా అమ్ముతారు. ఇక్కడ అన్నదానం అయితే చేస్తున్నారు. చాలా జనాలు ఉన్నారు చూడండి. మనం ముందుగా ఈ గుడి మొత్తం ఎలా ఉంది అని చూసేసి లాస్ట్ గా ఈ అన్నదానానికి అయితే రావచ్చు. గుడికి వెనక పానకం అయితే ఇస్తున్నారు. ఎలా ఉందో చూద్దామని తాగితే చాలా చాలా బాగుంది ఈ పానకం. పర్వాలేదు, చాలా ఫెసిలిటీస్ అయితే ఈ గుడిలో ఉన్నాయి. ఇప్పుడు మనం టెంపుల్ కి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. ఇక్కడ బ్యాక్ సైడ్ డోర్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ఒకవేళ జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ దారిన మూలంగా కూడా లోపలికి పంపిస్తారేమో. పక్కనే చూసామంటే వీల్ చైర్ దారి కూడా ఉంది. ఆ దారిన లోపలికి వెళ్ళొచ్చు మనం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క 6 ముఖ్యమైన స్థలాలు అయితే ఉన్నాయి. 6 స్థలాలలో 5వ స్థలమే ఈ తిరుతని. ఈ గుడిని సుమారు 1600 సంవత్సరాలకు ముందు స్థాపించారంట. బకాసురుడు అనే రాక్షసుడిని అంతం చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కోపం తగ్గించుకొని మనశాంతిగా వల్లి దేవసేనతో పాటు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంట. దాని వల్లనే ఈ గుడికి తిరుత్తనిగే అని పేరు వచ్చింది. కాలం గడిచి ఆ తిరుత్తనిగే అనేది తిరుత్తనిగా మారింది. ఇప్పుడు మనం గుడికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి అయితే వచ్చాం. ఇక్కడ చూసామంటే ఇక్కడ చాలా షాపులు అయితే ఉన్నాయి. ఈ షాపులలో పూజ సామాన్ల కాడ నుంచి ఫుడ్ దాకా అన్ని మనకి దొరుకుతాయి. అలానే ఇటు పక్క చూస్తే ఇక్కడ ఒక పెద్ద మండపం అయితే ఉంది. మండపంలో పెళ్లిళ్ళు జరుగుతాయి, చెవులు కుడతారు. కానీ ప్రస్తుతానికి ఈ మండపంలో రెస్ట్ అయితే తీసుకుంటున్నారు అందరూ. తర్వాత ఇక్కడ చూసామంటే ఇక్కడ పార్కింగ్ ఏరియా అయితే ఉంది. పార్కింగ్ ఏరియా రెండు విధాలుగా ఉంది. ఒకటి కొండ పైన ఉంది, ఇంకొకటి కొండకి కొంచెం కిందనే ఉంటుంది. పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని అంటే వ్యాన్, బస్ అలాంటివి కొండకి కింద ఉన్న పార్కింగ్ ఏరియాలోనే పార్కింగ్ చేయడం కుదురుతుంది. అలానే ఈ గుడి మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 8:45 దాకా ఓపెన్ లోనే ఉంటుంది. అన్ని డేస్ లోనూ మనం ఎప్పుడైనా ఈ గుడి నుంచి చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో గుడి మొత్తాన్ని అయితే కవర్ చేసేసాం. 1 hour లో మనం ఈ గుడిని మొత్తాన్ని అయితే తిరిగి చూడొచ్చు. గుడి మాత్రం చాలా 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 అద్భుతంగా ఉంది. మీరు ఎంతవరకు ఈ గుడి చూడలేదంటే ఖచ్చితంగా ఒక్కసారైనా వచ్చి చూడండి. ఇప్పుడు మనం అన్నదానానికి అయితే వెళ్దాం. అన్నదానం దగ్గర లోపలికి రావడానికి 2 గంటల సేపు అయితే అయ్యింది. ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసాం. మన టోకన్ నంబర్ చూసారా, 1200 మంది వచ్చున్నారు ఇప్పటిదాకా అన్నదానానికి. ఈ అన్నదానం చూసామంటే మార్నింగ్ 8 నుంచి నైట్ 8 దాకా కంటిన్యూగా ఉంటుందంట. ఈ అన్నదానంలో అన్నం, సాంబార్, రసం, మజ్జిగ అయితే వేస్తున్నారు. అలానే అన్నదానం తినేసి అక్కడి నుంచి బయటికి అయితే వచ్చేసాం. బయటికి రాగానే ఫైనల్ గా ప్రసాదం తీసుకుందామని ప్రసాదం స్టాల్ కి అయితే వచ్చాం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న కౌంటర్ లో బిల్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న కౌంటర్ లో ఇస్తే మనకేం కావాలో అది వాళ్ళు ఇస్తారు. ఇక్కడ ఉన్న ప్రసాదాలన్నీ 15 రూపాయలు మాత్రమే. మనం 4 లడ్లు అయితే తీసుకున్నాం, కానీ మనం ఇక్కడ ఏం తీసుకున్నాం క్యారీ బ్యాగ్ మాత్రం ఇవ్వరు. క్యారీ బ్యాగ్ కి మనం తనిగా 10 రూపీస్ పే చేయాలంట. సరేలే ఇవ్వండి అని మనం ఒక క్యారీ బ్యాగ్ అయితే తీసుకున్నాం. అలాగే ఇప్పుడు ఒక్కొక్క టెంపుల్ లో చూసామంటే ఆ టెంపుల్ గుర్తుని డిజైన్ గా పెట్టుంటారు. అలాగే ఇక్కడ ఈ టెంపుల్ వేలిని అయితే డిజైన్ గా పెట్టున్నారు. ఈ డిజైన్ చూడడానికి చాలా చాలా బాగుంది. ఇలాగా తిరుపతి, కాళహస్తి, ప్రయాగ్రాజ్ అని ఒక్కొక్క టెంపుల్ లో ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. ఆ స్పెషల్ డిజైన్ అయితే ఈ లైట్స్ కి అయితే వేసున్నారు. ఇప్పుడు
ఇప్పుడు మనం గుడి మొత్తం ఎలా ఉందనేది చూసేసాం. ఇప్పుడు మనం బయలుదేరాల్సిన సమయం అయితే వచ్చింది, అందుకని బయలుదేరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.